Good morning, everyone. Today we will speak about adverb. Adverb is a word that modifies a verb, adjective, and another adverb. Adverb is a word that modifies a verb, an adjective, and another adverb. Adverb అనేది వర్బ్ని మోడిఫై చేస్తుంది, adjectiveని మోడిఫై చేస్తుంది, అలాగే adverb అనదర్ adverb అంటే దాన్ని అదే మోడిఫై చేసుకుంటుంది అనమాట. అది adverb. Now let us see the examples. She sings well. She sings very well. She is very well. Let us understand these examples. ఈ ఎగ్జాంపుల్స్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనకి యాడ్వర్బ్ అనేది వెర్బ్ని, యాడ్జెక్టివ్ని, అనదర్ యాడ్వర్బ్ని ఎలా మోడిఫై చేస్తాం మనకు అర్థమవుతుంది. ఫస్ట్ సెంటెన్స్ మనం చూసినట్లయితే షీ సింగ్స్ వెల్ అని ఉందన్నమాట. షీ సింగ్స్ వెల్ అనేది వెల్, హౌ డస్ షీ సింగ్ వెల్ అంటే ఎలా పాడుతుంది, బాగా పాడుతుంది. తను ఎలా ఉంది అని అడగట్లేదు, ఎలా పాడుతుంది అని అడుగుతున్నాము. ఎలా పాడుతుంది, హౌ డస్ షీ సింగ్, షీ సింగ్స్ వెల్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది యాడ్వర్బ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది వెల్ అనేది. ఎందుకంటే వర్బ్ గురించి మాట్లాడుతుంది, చేసిన పని గురించి మాట్లాడుతుంది, మనిషి గురించి కాదనమాట. సో ఎప్పుడైతే చేసిన పని గురించి మాట్లాడుతుందో అది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే షీ సింగ్స్ వెరీ వెల్. షీ సింగ్స్ వెరీ వెల్. హౌ డస్ షీ సింగ్ అగైన్ వెరీ వెల్. ఇక్కడ వెరీ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాడ్వర్బ్. వెరీ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాడ్వర్బ్. అయితే ఇక్కడ వెరీ అనేది వచ్చేసి దేన్ని మారుస్తుందంటే అగైన్ ఇక్కడ మనకి వెల్ యాడ్వర్బ్. ఇక్కడ వెల్ కూడా యాడ్వర్బే, వెరీ కూడా యాడ్వర్బే. బాగా పాడుతుంది, ఎలా పాడుతుంది అంటే బాగా పాడుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఎలా పాడుతుంది అంటే చాలా బాగా పాడుతుంది. చాలా అనేది బాగా పాడుతుంది అనే దాన్ని మారుస్తుంది. ఈ రెండు కలిపి చేసిన పనిని మారుస్తున్నాయి, అంటే మోడిఫై చేస్తున్నాయి. ఎగ్జాక్ట్గా మార్చడం కాదు, మోడిఫై చేస్తున్నాయి. సో షీ సింగ్స్ వెరీ వెల్. హౌ డస్ షీ సింగ్, షీ సింగ్స్ వెరీ వెల్. చాలా బాగా. బాగా అనేది యాడ్వర్బ్ అయితే చాలా అనేది ఆటోమేటిక్లీ నార్మల్లీ యాడ్వర్బ్ వెరీ అనేది. సో ఈ వెరీ అనేది వెల్ అనే వర్డ్ని మోడిఫై చేస్తుంది. సో ఈ రెండు కలిసి చేసిన పని గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి ఇది యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది, అనదర్ యాడ్వర్బ్ని. ద లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి షీ ఈజ్ వెరీ వెల్. ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ షీ ఈజ్ వెరీ వెల్. హౌ ఈజ్ షీ వెరీ వెల్. ఇక్కడ వెరీ వెల్ అనేది దేని గురించి, ఎవరి గురించి అంటే ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాయి. సో వెరీ అనేదేమో యాడ్వర్బ్, వెరీ ఇట్ సెల్ఫ్, ద వర్డ్ వెరీ ఇట్ సెల్ఫ్ అనేది యాడ్వర్బ్. ఇక్కడ షీ ఈజ్ వెల్, వెరీ లేకపోతే షీ ఈజ్ వెల్. ఈ వెల్ అనేది ఏంటి, తను బాగుంది అంటే ఒక మనిషి గురించి మాట్లాడుతుంది. షీ ఈజ్ వెల్, షీ ఈజ్ కీపింగ్ వెల్, షీ ఈజ్ ఓకే ఫైన్, అంతా బాగుంది అమ్మ అని చెప్పేసి. అంటే ఇక్కడ వెల్ వచ్చేసి మనిషి గురించి మాట్లాడుతుంది కాబట్టి, మనిషిని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి యాడ్జెక్టివ్ అవుతుంది వెల్. సో ఈ వెల్ ముందు వెరీ యాడ్వర్బ్ ఉంది కాబట్టి ఈ యాడ్వర్బ్ అనేది యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది ఈ యొక్క యాడ్వర్బ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాడ్వర్బ్లో వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అండ్ ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్. ఈ విధంగా మనకి టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ కూడా ఉన్నాయన్నమాట. వీ నీడ్ టు లెర్న్ దీస్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. అవి యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, ఫ్రీక్వెన్సీ, మేనర్, డిగ్రీ, ప్లేస్, ఇంట్రాగేటివ్. మొత్తం 6 ఉన్నాయి. టైమ్, ఫ్రీక్వెన్సీ, మేనర్, డిగ్రీ, ప్లేస్, ఇంట్రాగేటివ్. These are the 6 types of adverbs. Once again about the adverb. Adverb వచ్చేసి దేన్ని మోడిఫై చేస్తుందంటే వెర్బ్ని, యాడ్వర్బ్ని, యాడ్జెక్టివ్ని. వెర్బ్ని అలాగే యాడ్జెక్టివ్ని అలాగే దాన్ని అదే మార్చుకుంటుంది, మోడిఫై చేసుకుంటుంది అనమాట. సో షీ సింగ్స్ వెల్. సింగ్స్ వెల్ బాగా పాడుతుంది, వెర్బ్ని మారుస్తుంది. షీ సింగ్స్ వెరీ వెల్. వెరీ అనేది యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఇట్ సెల్ఫ్. బాగా పాడుతుందనే వెల్ని మోడిఫై చేస్తుంది యాడ్వర్బ్ని. షీ ఈజ్ వెరీ వెల్. ఇక్కడ వచ్చేసి పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వెల్ అనేది యాడ్జెక్టివ్లో పనిచేస్తుంది. ఇక్కడ వెరీ యాడ్వర్బ్ అనేది వెల్ని మారుస్తుంది, యాడ్జెక్టివ్ని. ఈ విధంగా మనకి యాడ్వర్బ్ అనేది వెర్బ్ని, యాడ్జెక్టివ్ని, అనదర్ యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది అనమాట ఒక సెంటెన్స్లో. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. Join the offline classes as soon as possible. The details are given above. Especially those who failed in 10th inter degree in English subjects can attend the classes and pass the subjects as well. Hope you understand the subject adverb.
If you have any doubts, you can ask